ఈ టెక్నాలజీ చేయంగా మనుషులు భలే మారిపోతుర్రుల్లా. అయిందానికి కాందానికి చిన్నదానికి పెద్దదానికి ఫోన్ తీసుడు, ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుడు, ఇదే కథ. ఇంతకుముందు ఏదన్నా కావాలంటే దుకాణం పోయి కొనుక్కొచ్చుకునేటోళ్ళు, కానీ అదే ఇప్పుడు అంతా ఫోన్లోనే ఆర్డర్లు. అంతేకాదు, ఎవరికన్నా ఏదైనా పంపించాలన్నా కూడా పార్సల్ సర్వీస్ కూడా వచ్చేటాలకు ఇక అన్నీ ఫోన్లలోనే అవుతున్నాయి. మరి ఇదంతా మంచిగానే ఉన్నది, కానీ ఈడొక ఆమె ఒకటి పార్సల్ చేసి పంపింది. అదేందో చూస్తే షాక్ అవుతారులా మస్తు. నిశ్చంద్రం పాడుగాను ఇదేమి చిత్రముల్లో చెత్తను వారేస్తారని తెలుసు, కానీ ఇట్లా పద్ధతిగా ప్యాకింగ్ చేసి పార్సల్ చేస్తారని తెలుసా? ఎక్కడన్నా చూసినరా? మా తల్లి, ఈ చెత్త కోసం బండిని బుక్ చేసినవా? పాపం ఇది చెత్తని ముందే తెలవక మంచిగా రూట్ మ్యాప్ పెట్టుకొని పోయింది అన్న. ఈ మ్యాప్ సీదా చెత్త కుప్ప దగ్గరికి తీసుకుపోయింది. అరే ఈడ చూపించుతున్నదేంది, ఈడ ఎవరినారని ఇయ్యాలే, ఇది చూస్తేనేమో గిఫ్ట్ పార్సెల్ ఉన్నట్టున్నది కదా అని డౌట్ వచ్చి మళ్ళీ ఈ బైక్ బుక్ చేసిన ఆమెకు ఫోన్ చేస్తే ఆ డబ్బా నా చెత్త కుప్పల వారే అన్నదట. ఆ మాటిని షాక్ అయిన ఈ అన్న ఏమున్నదో చూస్తే మొత్తం చెత్త. అయినా ఇంట్లో ఊడిసి తూడిసి చెత్త ఎత్తినోళ్ళు ఆ చెత్తను కవర్ల నింపో డబ్బాలు వేసో చెత్త బండి వస్తే దాంట్లో వేస్తారు, లేదంటే చెత్త కుప్పల వాడేస్తారు. కానీ మరీ చెత్తను కొంట పోయేదానికి ఇట్లా పార్సిల్ సర్వీస్ను వాడుకునేది ఆన్లైన్ను వాడతారని తెలుసు, కానీ మరి ఈ రేంజ్లో వాడతారా? ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యేసరికి మనోళ్ళు రోజు రోజుకి ఇట్లా తయారవుతున్నారు చూడండి అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిరు నెటిజన్లు ఇంటర్నెట్లో.